ఎందుకన్నా వీళ్ళ అది ఉండాలి, వీళ్ళు ఎందుకంత నెగ్లెక్ట్ చేశారు? ఎవరు మీరు ఇంత పాయింట్ చేసినా కానీ మిమ్మల్ని ఎందుకు ఏది ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేశారు? అంటే వాళ్ళు ఒక దురహంకారం. అది ఫస్ట్. మామూలు వాడికి గుర్తింపు ఉండదు. వాళ్ళు చేస్తే వాళ్ళని ఎదుర్కోవడం, వాళ్ళని అది చేసుకోవడం. రైట్. నమస్తే అండి తెలుగు ప్రజలకు. మరి ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ ఉద్యమకారుల కోసం మరొకసారి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండని, ఉద్యమ ద్రోహులను బీఆర్ఎస్లోకి అలియస్ టీఆర్ఎస్లోకి తీసుకున్నాడని చెప్పేసి అనేక ఆరోపణలుండే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తాము, నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, మీ మీద ఎఫ్ఐఆర్ ఉంటే రాయండి అని చెప్పేసి 6 గ్యారంటీస్లో ఎఫ్ఐఆర్ సంబంధించి ఒకటి పెట్టినారు. దాని నంబరు, ఏ జైలు పోయారు, ఇవన్నీ పెట్టిరు. కానీ తెలంగాణ ఉద్యమకారులు అంటే జైలుకు పోయిన వాళ్ళే కాదు, కేసులు అయిన వాళ్ళే కాదు, జాబుకు రిజైన్ చేసిన వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమకారులే. అందులో మరీ ముఖ్యంగా మొన్న నళిని గారిని, మాజీ డిఎస్పీ గారిని, నళిని గారిని పిలిచి మరి సోషల్ మీడియా మొత్తం మేడంకు న్యాయం చేయాలి, అన్యాయం జరిగిందని చెప్పేసి పెద్ద మొత్తంలో జరిగింది. కానీ మన రాజ్యంలో కానీ మన సొసైటీలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు ఒకరి మీదనే ఫోకస్ అవుతుంది, మిగతా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ వెలుగులోకి రారు. అంతకంటే ఎక్కువగా త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నళిని మేడమే కాదు, ఒకసారి గురించి చెప్పాలి. ఇప్పుడు సార్ను మనం ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీదకి వెళ్ళి ఎదుర్కొంటూ వచ్చినాం. సార్ పేరు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్. సార్ కూడా యూపీఎస్సీ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఐఐఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసులో 15 సంవత్సరాలు చేసి సార్ 15 ఏళ్ళు చేసి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు చచ్చిపోతున్నారు, సమైక్యాంధ్ర వాళ్ళ కుట్రలను నేను ఛేదిస్తా అని చెప్పేసి ఢిల్లీలో తన జాబుకు రిజైన్ చేసి తెలంగాణకు వచ్చి ప్రతి వాడవాడ వెళ్ళి, ప్రతి గల్లీ గల్లీ వెళ్ళి తెలంగాణకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పి, నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుంది ఎక్కడెక్కడ అని చెప్పేసి తిరిగి గద్దరన్న లాంటి వాళ్ళతో కలుపుకొని గద్దరన్నకు తెలియని విషయాలు కూడా అన్న చెప్తూ ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కానీ గుర్తించడం కానీ చేస్తుందా? మళ్ళా డబ్బున్న వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇస్తారా? మరి ఏం జరుగుతుంది? మనమైతే ఓయూ నుంచి డిమాండ్ చేద్దాం, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ లాంటి వాళ్లకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మంచి గుర్తింపించాలని కోరుకుంటూ సార్తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, మరి నళిని గారిని పిలిచి సోషల్ మీడియా అంతా అసలు చాలా అద్భుతంగా అసలు చెయ్యాలి, ఆమె కూడా ఏదో నాకు ఆ జాబ్ వద్దు అనొద్దు, నేను ఇప్పుడు దాంట్లో నుంచి లేను, నేను సనాతన ధర్మం గురించి నేను చెప్తాను, నాకు సంబంధించి మరి ఒకటి ప్రొఫైల్ తయారు చేసి పంపిస్తాను డిపిఆర్ అని చెప్పేసి మేడం తిరస్కరించింది. ఒకవేళ మీరు ఇస్తే మరి ఆ జాబ్ తీసుకుంటారా? ఇప్పుడు మీ ఏజ్ కూడా అయిపోయి ఉంటుంది, జాబుకి ఇప్పుడు ఎలిజిబుల్ ఉందా? నేను ఉద్యోగం గురించి ఆలోచించట్లేదు. నిజానికి నేను ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే శ్రీకాంతాచార్య లాంటి విద్యార్థులు, యువకులు అనేకులు తమ ప్రాణాలనే త్యాగం చేశారు. తెలంగాణ విముక్తం కావాలి, ఆంధ్ర వలసవాద పాలన నుంచి ప్రత్యేక రాష్ట్రంగా సంతరించుకోవాలని చెప్పేసి శ్రీకాంతాచార్య లాంటి ఎంతోమంది త్యాగదనులు తమ ప్రాణాలనే అర్పణ చేస్తే నేను ఈ వలసాంధ్ర సీమాంధ్ర కుట్రదారులు తెలంగాణ డిసెంబర్ 9, 2009లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణని. మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి చాలా విపరీతమైన కుట్రలు కుతంత్రాలు చేసి దాన్ని అడ్డుకొని దాన్ని వాయిదా వేయించగలిగారు సీమాంధ్రులు. అప్పుడు నేను ఢిల్లీ కేంద్రంగానే పనిచేస్తున్నాను, ఐఏఎస్ ఆఫీసర్గా. నేను
ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇన్ఫర్మేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఆ క్రమంలో అక్కడ తెలంగాణ ఢిల్లీ జేఏసీ ఏర్పాటు చేసినాం. ఆ ఢిల్లీ జేఏసీకి నేను కో కన్వీనర్గా ఉన్నా. నిజానికి కన్వీనర్ కావాలి, అక్కడ వాళ్ళందరూ కూడా కన్వీనర్గా ఆమోదం చేశారు. కానీ అక్కడ కూడా మళ్ళీ అగ్రకుల కుట్ర జరిగింది. మళ్ళీ వాళ్ళకే అవకాశాలు ఇప్పించుకోవాలని చెప్పి రామకృష్ణారెడ్డిని కన్వీనర్గా చేశారు. సరే, నీ కో కన్వీనర్గా ఉన్నాను. ఢిల్లీకి తెలంగాణ ఉద్యమకారులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా సహకరించుకుంటూ అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులను కల్పించడంలో కానీ లేదా ఎంపీలను మంత్రుల్ని కల్పించడంలో కానీ మేము విశేషమైనటువంటి కృషి చేస్తాం, పాత్ర కృషి. ఎందుకంటే తెలంగాణ రావడానికి ఎంత కాంగ్రెస్ పార్టీ ఒక త్యాగం చేసింది. ముఖ్యంగా మాతృ హృదయంతో సోనియా గాంధీ ఎంతోమంది అమరులైతే వాళ్ళ తల్లి కడుపు కోతను ఒక స్త్రీగా తను చూసిన వ్యక్తి స్పందించి తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. తన పుట్టినరోజు కానుకగా 2009లో ఇచ్చింది. కానీ ఈ వలసవాదులు కుట్ర చేసి దాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతమైన భ్రమపడ్డారు. కానీ కేవలం వాయిదా వేయగలిగారు. సో అట్లాంటప్పుడు ఢిల్లీలో కూడా జేఏసీ పెట్టాలి, ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమాన్ని బలంగా వినిపించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రకటించాలి, ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సో పార్లమెంట్లోనే బిల్లు పాస్ కావాలి. ఆ ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమాన్ని అక్కడ విస్తృతం చేసి ఎవరెవరినైతే అప్రోచ్ అయితే దానికి సునాయాసంగా వస్తుందో దానికోసం విశేషంగా కృషి చేస్తున్నాం. ఏదైనా సరే సమైక్యాంధ్ర కుట్రకు నిరసనగా టీ అధికారి రాజీనామా, పదవిని త్యాజించిన ఐఐఎస్ ప్రభంజన్ యాదవ్, ఇదంతా అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడే మీరు ఆగస్టు 2013లో అప్పటి వరకు ఉద్యమాలు చేస్తూనే వచ్చినాం. లాబింగ్ మనం కూడా తెలంగాణ వాళ్ళు చేయాలంటే లాబింగ్ చేసినాం. వీడియోస్ అవి చేసి కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులకి, ఎంపీలకి, మంత్రులకు కూడా సమర్పించడం. సో అందులో భాగంగా వీళ్ళు రెండోసారి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి కుట్ర చేస్తుంటే మనం ఇక నాకు అంటే వాళ్ళు పదవి ప్రాణత్యాగం చేసిరు, నా పదవి లెక్క కాదు, ఈ ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా మనం ఉధృతం చేయాలి. శ్రీనివాస్ గౌడ్ కొట్టిరు కదా, బాలరాజు కూడా కొట్టారు, బాలరాజు యాదవ్ కూడా అక్కడే కొట్టారు. సో అప్పుడు మనము అక్కడ రాజీనామా చేసి దాన్ని మన కార్యక్షేత్రంలో పోవాలి. తెలంగాణ మన కార్యక్షేత్రం, తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయాలి. సబ్బండ కులాలని, బహుజనులని, ఎందుకంటే ఓట్లు వీళ్ళై బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు చిన్న రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది. అదే ఉద్దేశంతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా ఏం చెప్పిందంటే తెలంగాణ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు సాధికారత వస్తుంది, వాళ్ళకి ఎంపవర్మెంట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకంటే 60% బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే 33%, 93% బహుజనులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు. కనుక వీళ్ళకి రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి వాళ్ళు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. సో దాన్ని పురస్కరించి దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ ఇవ్వడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. అలాగే బీజేపీ సుష్మా స్వరాజ్ ఆమె కూడా ఒక మాతృహృదయంతో స్పందించి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే ఆమె సమర్థించింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు ఎట్లా ఎడ్యుకేట్ చేసారు పబ్లిక్ను వచ్చేసి ఇక్కడికి వచ్చినాక తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మేము తెలంగాణ బీసీ జనసేన అనే ఆర్గనైజేషన్ పెట్టినాం, సామాజిక తెలంగాణ సాధన సమితి అని పెట్టాం, సామాజిక న్యాయ జేఏసీ అని పెట్టాం, మండల్ మహోద్యమం పెట్టినాం. పెట్టి గ్రామాల్లోకి పోయినాం, మండలాలకు పోయినాం, నియోజకవర్గ కేంద్రాలకు పోయినాం. పూలే అంబేద్కర్ జాతర 2017లో సో అన్ని తెలంగాణలోని 119 నియోజకవర్గ కేంద్రాలు యాత్ర చేసినాం పూలే అంబేద్కర్ జాతర. ఎందుకంటే ఇవాళ మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆడికి పోయి మనం దేవుళ్ళకు మొక్కుకొని ఉండిలో కట్నాలు కానుకలు వేసి వస్తాం. అయితే ప్రజలను ఎట్లా చైతన్యం చేసినామంటే మీరు పూలే అంబేద్కర్ బాటలు నడిచి మీరు చైతన్యమై మీరు ఉండిలో ఓట్లు వేయాలి, అంటే బ్యాలెట్ బాక్స్లో ఓట్లు వేయాలి. ఓట్లు వేయడం ద్వారా మనకు రాజ్యాధికారం వస్తుంది. మీకు దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు ఏమి ఇస్తాడో ఇవ్వడం మాకు తెలియదు, కానీ మీరు బ్యాలెట్ బాక్స్లో ఓట్లు వేస్తే మాత్రం మనకు ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వస్తే దామాషా రీతిలో మనం బడ్జెట్ పెట్టుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరం కూడా ఈవెన్ అప్పర్ కాస్ట్ వాళ్ళు 3% ఉంటే 3%, 5% ఉంటే 5%, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత వాటా ఇచ్చి వాళ్ళ క్షేమం కూడా కోరుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అదే దారి చూపెట్టారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి 119 నియోజకవర్గాల్లో కొన్ని స్లోగన్స్ కొన్ని సాంగ్స్ కూడా వాడారన్నట్టు. అవును, 1990లో ఇదే ఉస్మాన్ పాటలు వాడారు. ఎట్లాంటి స్లోగన్స్? 1990లో ఇదే ఉస్మాన్ స్ట్రీట్లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పెట్టి మన అమరవీరుల స్తూపం ఉంది కదా గన్ పార్క్లో,
సో ఇక్కడ నుంచి నిజాం కాలేజీ పోయి నిజాం కాలేజీలో కలుసుకుని నిజాం కాలేజీ నుంచి అమరవీరుల స్తూపం వరకు మేము ర్యాలీ చేసినాం. ఓ రోరి ఆందురోడా గుంట నక్క మోసగాడ ఇక కాసుకోర కొడుకో కదం దొక్కే తెలంగాణ, ఇక కాసుకోర కొడుకో కదం దొక్కే తెలంగాణ. ఈ విధంగా పాటలు రాసి పాడి ప్రజల్ని చైతన్యం చేస్తాను. మీరే రాసిర్రా? నేనే రాసు. నేను 20 పుస్తకాలు రాస్తుంటా. 20 పుస్తకాలు? ఓకే. 20 పుస్తకాలు రాశాను. ఢిల్లీలో ఉండి కూడా రాశాను. ఢిల్లీలో మన మీడియా వాళ్ళు 3 రోజులు అక్కడ ప్రొటెక్ట్ చేశాను. ప్రొటెక్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి చూపించండి. దీంట్లో ఇది ఢిల్లీ చేసి కో కన్వీనర్గా నేను ఎలక్ట్ అయింది. ఢిల్లీ చేసి మొత్తం మీరే కన్వీనర్? కో కన్వీనర్. అంటే కోదండరామరెడ్డి గారు అక్కడ రామకృష్ణ రెడ్డి పెట్టాడు. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే జయశంకర్ తోటి నేను కార్యక్రమాలు చేస్తాను. తెలంగాణ ప్రాంతాలపై యువత ఉద్యమించాలి, తెలంగాణ ఉద్యమం కోసం యువత ఉద్యమించాలని చెప్పేసి తోడ్పడాలి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. ఇక్కడ కోదండరామ్ సార్, మా శ్రీనివాస్ గౌడ్, మీరు ఇదంతా ముగ్గురు ఉన్నారా? ఇప్పుడు వీళ్ళ శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి వచ్చింది, కోదండరామ్ సార్ కూడా ఇప్పుడు రాబోతుంది. మరి మీకేమన్నా చర్చలు జరుపుతున్నారా? ఇంతవరకు మనం ఏం చేయలేదు. తెలంగాణ వచ్చే బీసీలకి సోయి తప్ప సోయి లేదు. తెలంగాణలో బీసీలకు సోయి తప్ప సోయి లేదు. ఇంత డైరెక్ట్గా తిట్టారు బీసీలు అని తిట్టుకుంటే మీకు బీసీల పదాలు కాదు. మరి నేను జర్నలిస్ట్ బేసికల్గా 10 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసి ఆ తర్వాత 15 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసరు, ప్రొఫెసర్, 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా. సో మల్టీ ఫ్యాసెటెడ్ అంటే బహుముఖీన ప్రజ్ఞాశాలని. సో నాకు నేను చెప్పుకోవడం కాదు, తెలంగాణ వచ్చే బీసీలకి ఏమో ఇచ్చింది 60. అంటే గురజాడ అప్పారావు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తెలంగాణ అంటే ఏదో 10 జిల్లాల తెలంగాణ కాదు, లేదా 33 జిల్లాల తెలంగాణ కాదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో 60% ఉన్న బీసీలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఓట్లే నిర్ణయిస్తాయి. కనుక ఈ తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతున్నది. 119 సీట్లుంటే 72 సీట్లు బీసీలకు రావాలి. 60% ఉన్నారని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, నేను చెప్పడం కాదు. సో దాంట్లో ఇవాళ టీఆర్ఎస్ 23 సీట్లు ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్లో ఒక ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇస్తా ఉన్నారు. అది ఇవ్వకపోగా కేవలం 21 ఇచ్చింది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన బీసీ ఎమ్మెల్యేలు 19 మంది మాత్రం ఉన్నారు. అంటే 100 వేరే వాళ్ళు ఉన్నారు. ఉట్టి 19 పైన 19 బీసీలు ఉన్నారు. కనుక దీన్ని మనము ప్రజల్ని చైతన్యం చేసి మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భంలో ఏమన్నారంటే సామాజిక న్యాయం అన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది కేసీఆర్ పాలనలో అని చెప్పి నెత్తి నోరు మొత్తుకున్నాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 34 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిన కాడ 21 ఇస్తే చప్పుడు చేయలేదు. సో సామాజిక న్యాయం ఎట్లొస్తుంది? అధికారంలో, అవకాశాల్లో, హక్కుల్లో, అన్నిట్లో కూడా ఎవరు ఎంత జనాభా ఉన్నో అంత జనాభాని సాధించుకుంటే మాత్రమే వస్తుంది. కనుక ఇవాళ బీసీలకు సోది తప్ప సోయి లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పినాం. బీసీలారా సోయి తెచ్చుకోండి. సోయి తెచ్చుకొని రేపు మొన్న కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లో కూడా మేము జనాభా లెక్కలు చేస్తాం, సామాజిక న్యాయం సాధిస్తాము, స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకి సీట్లు ఇస్తామని కూడా ప్రకటించారు. మరి 42% ఇవ్వాలంటే ముందు బీసీ జనాభా లెక్కలు తీయాలి. రైట్ సార్. ఇప్పుడు అవన్నీ ఓకే. సార్ రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, విప్లవాలు సృష్టిస్తున్న విగ్రహాలు అని. తెలంగాణ ఉద్యమం టైంలోనే ఏందన్నట్టు విప్లవాలు సృష్టిస్తున్న విగ్రహాలు అంటే పూలే అంబేద్కర్ విగ్రహాలు, చాకలి ఐలమ్మ విగ్రహాలని పడగొడుతున్నారు, కూలగొడుతున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ 125 అడుగుల విగ్రహం కట్టారు కదా, అంతకు ముందే ఇది రాసినాం. తర్వాత ఇప్పుడు ఓకేనా, సంతోషం. మరి అంటున్నా 125 అడుగుల విగ్రహం కేసీఆర్ కట్టిండు, మీరు కూలగొడుతున్నారు కదా. కేవలం విగ్రహాలు పెట్టడమే కాదు, అంబేద్కర్ ఆలోచనని ఆచరించాలి. మరి పెడితేనే ఇట్లా అంటారు, కూలగొడితేనే అట్లా అంటారు. పెడితే మేము అభినందిస్తున్నాం, అదేం లేదు. విగ్రహాన్ని పెట్టినావు, కానీ విగ్రహాన్ని పెట్టగానే సరిపోదు, ఆయన ఆలోచనని ఆచరణలో పెట్టమని చెప్పి చెప్తున్నాం.
ఇవాళ ఇక్కడ ఎందుకు ఈ విగ్రహాలను కూలగొడుతున్నంటే అప్పట్లో తెలంగాణలో నయా దొరతనం వచ్చింది. నయా దొరతనం వచ్చి ఇవి బొమ్మలు మట్టి బొమ్మలు కావు, సజీవ చైతన్యానికి సంకేతాలు. ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ప్రతీకలుగా ఈ బొమ్మలు నిలబెట్టుకున్నప్పుడు ఫోటోలు ఉన్నాయి. ఒకటి చాకలైలమ్మ, అంబేద్కర్, పూలే. రైట్. ఇంకొక పుస్తకం పెత్తనం అని రాసిండు సారు. ఈ పెత్తనం అంటే సార్ ఊర్లలో దొరల పెత్తనం ఏ విధంగా చేస్తున్నారు, బీసీల మధ్యన ఎట్లా కొట్లాటలు పెట్టి వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అనే విషయాన్ని. దొరలు అంటే ఇప్పుడు వెలమ దొరలు, రెడ్డి దొరలు. రెడ్లలో కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కదా, మరి మంచోళ్ళు కూడా ఉన్నారు, అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చచ్చిపోయినప్పుడు ఇచ్చేవాళ్ళు, మంచి ప్రతి కులంలో మంచి చెడ ఉన్నది. బీసీలలో కూడా లంగాగాలు ఉన్నారు కదా, మరి మెజారిటీ దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎస్సీలలో తీసుకుంటే బాల్కా సుమన్, గాదరి కిషోర్, బాలకిషన్, వీళ్ళు మరి దొరల కంటే ఎక్కువ హింసించారు కదా మనుషుల్ని, పీడి చేసారు కదా రజాకారుల కంటే దారుణంగా. మరి దీనికి ఏం చెప్తావు? నేను చెన్నూరు పోతే బాల్కా సుమన్ గురించి వామ్మో వాడా గుర్తున్నారు జనాలు, పారిపోతుంది. ప్రజలు బుద్ధి చెప్పింది కదా, అందుకే. మరి మీరు దొరలు మన ఎస్సీ ఎస్టీ పీజీలలో కూడా దొంగలు ఉన్నారు, దొరకంటే డేంజర్ ఉన్నారు కదా. అయితే వాళ్ళ ఏజెంట్లు వీళ్ళు, వాళ్ళు విసుగు అంటే వీళ్ళు ఉరికేటువంటి రకాలు కనుక ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేయాలి? మరి మేము ప్రజలు సరిగ్గా ఓట్లేసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పిండ్రు, బిడ్డ నువ్వు ఎక్కువ చేసినావు, ఇక నువ్వు పక్క జరుగు అని చెప్పి బుద్ధి చెప్పిండ్రు. ఇంకోటి గొల్ల కుర్మ గొప్ప సంస్కృతి, గొల్ల కుర్మల గొప్ప సంస్కృతి. ఇది ఈ సమాజానికి గొల్ల కుర్మలు ఉన్నారా రాష్ట్రంలో, దేశంలో? మరి వేరే వాళ్ళు లేరా? ఉన్నారు, కానీ అందరికీ ముందు వీళ్ళే ఆది. ఎట్లా అంటే సమాజం, ఆదిమ సమాజంలో కులాలే లేవు కదా, లేవు అందరూ సమానమే. ఆదిమ సమాజంలో జంతువులను మచ్చిక చేసుకొని బతికేటువంటి పరిస్థితులలో, వెంటాడి చంపే పరిస్థితుల్లో మచ్చిక చేసుకొని పశుపాలకులుగా ఉన్నారు. సో ఆ పశుపాలకులే యాదవులు. ఈ సమయానికి పాలు ఆరోగ్యంగా ఉండాలని పాలు ఇచ్చారు, మాంసం ఇచ్చారు, ఉన్ని ఇచ్చారు, చర్మం ఇచ్చారు, ఎరువు ఇచ్చారు. అంతేకాకుండా పశు వైద్యాన్ని కూడా అందించారు. అన్ని అందిస్తే గొల్లోడికి మళ్ళీ పూస్తే గోసులో పెట్టుకోమన్నారు. గొల్లోళ్ళకి పైన అంగి ఉండదు, గెగ్గ అని ఇట్లా రాయి ఇసిరేస్తే చంకల గాలి తగులుతుంది, చెమట పోతుంది. గోషిల్నే చెమట వస్తుంది, ఆడనే మరుగుంటుంది, ఆడ వాసన వస్తుందని మల్లెపూ తీసి అక్కడ పెట్టుకుంటాం. ఇవాళ సెంట ఎడ కొట్టుకుంటాం, చంకల్లో కొట్టుకుంటాం. సో వాళ్ళలాగా మనం చెవుల్లో పెట్టుకోలే, శాస్త్రీయంగా ఆలోచించే గొల్లన్న గోషలో పెట్టుకున్నాం. ఎంత మంచి గొల్లోనికైనా ఎర్రి యాపకాయంత ఎర్రింటారు. యాపకాయంత కాదు, తాటికాయంత ఉందని నేను కవిత రాస్తాను. ఎందుకంటే తాటికాయంతుడు ఈ వెర్రి అంటే ఏంది, ముక్కు సూడితనం. మీలాగా కుట్రలు కుతంత్రాలు లెక్క దుర్మార్గం చేయకుండా ఉన్నప్పుడు మేము ఏదున్నా కుండ బద్దలు కొట్టిన. వెలమొల్ల గురించి ఏం రాయలేరండి? వెలమొల్లకి ఏమన్నా ఇస్తే ఏం చేస్తారు? వెలమొల్ల గురించి కూడా రాస్తాం. నిజానికి 10 ఎకరాలు దాటితే సీలింగ్ పెట్టి తీసేయాలి. వాడికి 100 ఎకరాలలోనికి నువ్వు రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు కదా. సాయం ఎవరికి చేయాలి? లేని వాడికి సాయం చేయాలి. సముద్రంలో వర్షం కురిస్తే ఏం లాభం? ఎండిపోయే చేనుల మీద పడాలి. కనుక ఉన్నోనికి నువ్వు 100 ఎకరాలలోనికి నువ్వు రైతు బంధు పెట్టుబడి సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆ ఆలోచనతో ఉంది కనుక రైతు బంధు ఆలస్యమవుతున్నది. తప్పకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడుతుందని ఆశ. ఎప్పటి వరకు ఇస్తారన్నది స్పష్టత ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే వీళ్ళు చెప్తారు. బహుశా నేను అనుకుంటాను ఈ నెలాఖరికల్లా పడతాయి. నెలాఖరికల్లా పడతాయి. చెప్పారా? సీఎం చెప్పిండా? సీఎం చెప్తున్నాడు కదా. ఇంకొకటి కూడా అవుతుంది, సీఎం ఇంగ్లీష్ మీద ట్రోలింగ్ జరుగుతుంది దావోస్లో, స్విట్జర్లాండ్లో. ఏం చెప్తారు దానికి? అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తీసుకపోతే బాగుండా, ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే బాగుండా, ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండా, అసలు ఏం చేస్తే బాగుంది? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వెనకాల ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నారు. కనుక లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బ్యారియర్. ఎందుకంటే వెనుకటి రోజుల్లో కూడా భారతదేశము ఇంత చదువు లేనప్పుడు కూడా ఇతర దేశాలతోటి వ్యాపార లావాదేవీలు సంబంధాలు చేసింది. కనుక అది పెద్ద సమస్య కానే కాదు. వాళ్ళు బదనాం చేసేవాడు ఎప్పుడు రెడీ ఉంటాడు, ట్రోల్ చేస్తూనే ఉంటాడు. గతంలో కూడా పార్లమెంట్లో ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడితే నిర్మలా సీతారామన్ ఒక తమిళాంధ్ర బ్రాహ్మణ ఆమె, నీకు భాష రాదు అన్నది. అవును, నాకు భాష రాదమ్మా, నేను బ్రాహ్మణ్ని కాదు, నేను శూద్రుడిని అని చెప్పాను. సో భావం ముఖ్యం, భాష ముఖ్యం కాదు. ఆయనకు ప్రజల పట్ల ప్రేమ ఉండి నేను సేవ చేస్తాను, నేను మేలు చేస్తాను, లేదా పెట్టుబడులు పట్టుకొస్తానని చెప్పినప్పుడు ఇంగ్లీషు రానంత మాత్రాన, ఇంగ్లీషు మన భాష కాదు, అది పరాయి భాష. కనుక పరాయి భాష రానంత మాత్రం నువ్వు నేర్చుకున్నంత మాత్రం నువ్వు గొప్పడివా? కాదు.
మరి మీరేమి ఇట్లా అంటారు, కేటీఆర్ ఉంటే బాగుండేది, ఇంగ్లీష్లో దంచి కొట్టి పెట్టుబడులు లక్షల కోట్లు తెచ్చేటోడు జస్ట్ మిస్ అయిపోయిందని ట్రోల్ చేస్తారు. 100,000 కోట్లు తీసుకొచ్చిండ్రు, అవన్నీ ఫామ్ హౌస్లో ఉన్నాయా దాచిపెట్టుకున్నారు. మీరు ఇంకోటి తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు కొనుక్కున్నారు, ఆక్రమించుకున్నారు. మీరు ఇట్లనే బట్టగలిసి మీద వేస్తారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు కదా. రెక్కలు కొట్టిర్రు హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో. మరి షేర్ల దున్నపోతు మేసి ఇట్లా రెక్కలు కొడుతుంది కదా, ఇట్లా పుట్టలను చెట్టులను ఇట్లా అంటాయి కదా, అట్లా రెక్కలు కొడుతారు. అది మీకు కనబడతారు. ఆ పరిస్థితి కూడా వస్తుంది. వీళ్ళు అరెస్ట్ చేస్తారా, ఈ దొంగలంతా ఒకటైతారా అనేది పెద్ద అడుగుతున్నారు క్వశ్చన్. చట్టం ముందు అందరూ సమానులేని నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. కానీ చట్టం ఉన్నోడికి చుట్టం, చట్టం ఉన్నోడికి చుట్టం అని అంటున్నారు. అది అంటున్నారు, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది అంటున్నాను. నిరూపించుకోకపోతే ఎట్లా మరి? ప్రజలే బుద్ధి చెప్తారు. నీకైనా నాకైనా రేపు ఇవాళ 5 ఏళ్ళు నీకు చూస్తారు, నీకు అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు ప్రజల పక్షాన ఉంటావా దోపిడీదారుల పక్షాన ఉంటావా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి మీరేమో రైతు బంధు పుట్టలకు ఇచ్చిండు, చెట్టులకు ఇచ్చిండు, ఉన్నోళ్ళకి ఇచ్చిండు, పాలన అంతా దరిద్రంగా ఉండే స్వేచ్ఛ వచ్చిందని మీరు అంటారు. కొందరేమో మా బాపు కేసీఆర్ సార్ సీఎం కాకపోతే ఊహించుకోలేకపోతున్నామని ఏడుచుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తారు. అది మీరు కనబడట్లేదా? లబ్ధి పొందిన వాళ్ళు ఆ విధంగానే ఉంటుంది. కొంతమంది తాబేదారులు ఉంటారు కదా, వాళ్ళకి లబ్ధి జరిగింది. బహిరంగంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్పారు కదా, టీఆర్ఎస్ వాళ్ళకే మేము ఈ పథకాలు అమలు చేస్తాం. ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వను కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే ఏం అభ్యంతరం లేదు ఉందా? ఎవరికైనా చట్టం ప్రకారం అందరికీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలంటే ఇస్తారు. 10 ఎకరాలు అంటే 10 ఎకరాల వరకు ఇస్తారు. సో అంతేగాని 10 ఎకరాలు దాటిన వాడికి సీలింగ్ పెట్టాలి, వాడికి ఇవ్వద్దు. ఎందుకంటే వాడే పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఏం చూస్తారు మరి వీళ్ళు కూడా. ఇప్పుడు మరి అందులో డబ్బు ఉన్న వాళ్ళకైనా అందరికైనా లేడీస్ అయితే చాలు. ఇప్పుడు రైతు బంధులు ఏంటంటే పాస్బుక్ ఉంటే చాలు, ఎన్నెన్నో ఎకరాలు ఉండని. ఇప్పుడు బస్ పాస్ కూడా లేడీస్ అయితే చాలు. ఇప్పుడు వికలాంగులు ఏమంటారు మరి, లేడీస్కి ఇచ్చినప్పుడు వికలాంగులకి ఇయ్యరా, దివ్యాంగులకి ఇయ్యరా? తర్వాత అబ్బాయిలలో కూడా కొంచెం పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో తిరుగుతుంటారు, సిటీలలో తిరుగుతుంటారు. మరి వాళ్ళకి బస్ పాస్ ప్లేస్లో వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా, ఎంప్లాయీస్కు ఇస్తారు అనేది అంటారు. దీనికి మీరేమంటారు మరి? నిజానికి ఒక సామాన్య మానవుడిగా నేను బస్సులో ప్రయాణం చేస్తున్న వాడిగా చెప్తున్నాను, ఈ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఇవ్వడం అనేది నేనైతే సమర్థించట్లేదు. మరి పురుషులకు ఇవ్వాలా? పురుషులకు కూడా అందరికీ ఉదాహరణకి 20 రూపాయల టికెట్ ఉంటే 10 రూపాయల టికెట్ చేయండి, తగ్గించాలి. అందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అందరూ ఉంటారు. అప్పటికి అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ తెలంగాణ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి కేవలం మహిళలు ఓట్లేస్తేనే గెలవలే, పురుషులు కూడా ఓట్లేసిండ్రు, వికలాంగులు కూడా వేసిండ్రు, ప్రతి ఒక్కరు వేసిండ్రు. కనుక ఇవాళ నీకు మెజారిటీ వచ్చింది. కనుక నువ్వేమైనా నిర్ణయం చేస్తే అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఉండాలి. ఇవాళ పని ఉన్నా లేకపోయినా మహిళలు కొంతమంది వాళ్ళు టైంపాస్ కోసం తిరుగుతున్నారు, కొందరే. అయితే ఆ పోయేవాళ్ళు ఒక్కరు పోరు, గుంపులు ఎగేసుకొని పోతారు. అర్థమైందా? ఇవాళ నేను కొంతమంది ఒక జర్నలిస్ట్గా నేను బస్సులు ఎక్కి నేను అడిగినాను, అమ్మాయి ఏంది మీ పరిస్థితి అంటే, సార్ మేము ఉద్యోగం చేస్తున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, మాకు నిలబడడానికి కూడా చోటు ఉండట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి పని లేకపోయినా తిరుగుతున్నారు. మేము పొద్దున పనికి పోయి ఇప్పుడు రిటర్న్ వస్తున్నాము, మాకు సీటు ఉచిత ప్రయాణం దేనికి పెట్టాలి? ఇప్పుడు నీకు పని ఉంది, ఇవాళ ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు ఎంతోమంది సందర్శకులు వచ్చిండ్రు, వాళ్ళు టైంపాస్కి వచ్చి ఇలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోతున్నారు 5-6 మంది అమ్మాయిలు పెట్టింది అందుకు. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, అవసరరీత్యా ప్రయాణాలు చేసేవాళ్ళు, హాస్పిటల్స్ పోయేవాళ్ళు, వాళ్ళందరికీ కష్టమవుతుంది కదా. మరి బస్సులు పెంచమంటారా? బస్సులు పెంచాలి. తర్వాత ఇది కూడా ఉచితమనే పెట్టొద్దు, దాన్ని రేట్ తగ్గించాలి. అలవాటు పడ్డ ఊరుకుంటారు, వాళ్ళ నుంచి ఉద్యమం మీరన్నా ఉద్యమం చేస్తారా? వాళ్ళ ఆటో కార్మికులు ఎంతో మంది మాకు గడవట్లేదని చెప్పేసి నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర వాళ్ళు పోయి చర్చలకు పోయారు. కనుక ఏమంటారు అంటే అందరం బతకాలి. ఇవాళ పూర్తి టికెట్ పెట్టినప్పుడు కూడా మహిళలు ప్రయాణం చేయలేదా? అవసరం ఉంటే చేస్తారు, ఇవాళ అవసరం లేకపోయినా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు చెప్పాలి? ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందుతున్నది. ఆటో కార్మికులు కూడా ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ప్రజలు కూడా చెప్తున్నారు
ఏదో రూపంలో ఇవాళ మీ టీవీ ద్వారా పిఎంఆర్ టీవీ ద్వారా కూడా నేను చెప్తున్నాను, మీరు అందరికీ రేట్లు తగ్గించండి. పురుషులకైనా, మహిళలకైనా, వికలాంగులకైనా, ఎవరికైనా ఉచిత ప్రయాణం అనేది అవసరం లేదు. ఉచిత ప్రయాణం వల్ల నిజంగా డ్యూటీలకు పోయే వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ నుంచి జనగామ పోయి ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సీట్లు దొరకట్లే, వాళ్ళకి అవకాశాలు లేవు, నిలబడిపోతున్నారు. మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పిల్ల పాపల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కనుక ఉచితం అవసరమైనప్పుడు ఉచితం ఇవ్వాలి. ఇప్పుడు స్కూటీ ఇస్తారట, పెళ్లి చేసుకుంటే 1,00,000 డబ్బులు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ప్రజల్ని కాలేజీకి పోతే స్కూటీ కొని ఇస్తారట, పెట్రోల్ బంకులో ఫ్రీయా ఎట్లా నాకు తెలియదు. నేను ఏమంటారు అంటే ప్రజల్ని అడుక్క తినే వాళ్ళని చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళలో ప్రతిభా నైపుణ్యాలని స్కిల్స్ పెంచండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతికేటట్టుగా, వాళ్ళు జీవించేటట్టుగా అవకాశం కల్పించండి. తర్వాత విద్యను తెలంగాణలో 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచండి, తర్వాత నాణ్యమైన విద్యను తీసుకురండి. దాని ద్వారా ఇవాళ అవకాశాలు వస్తాయి. వాళ్ళు మనము రుచికరమైన చేపల కూర పెట్టడం కాదు, ఒక గాలాన్ని ఇచ్చి చేపలు పట్టుకోవడం నేర్పియాలి. అప్పుడు రోజు వాడు చేపలు తింటాడు. కనుక స్కిల్స్, టాలెంట్ని డెవలప్ చేసేటువంటి అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి, మంచి నాణ్యమైన విద్య ఇవ్వండి, మంచి ప్రయోజకులు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి అవకాశాలు కల్పించాలి. కానీ ఉచితాలు ఇచ్చి అడక తినే వాళ్ళను, సోమరిపోతుల్ని తయారు చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి. రైతు బంధు ఇవ్వద్దంటారా? రైతు బంధు ఇవ్వద్దు అన్నట్లే నేను. అది కూడా ఉచితమే కదా మరి, అది కూడా ఉచితమే కదా. పేద ప్రజలు పెట్టుబడి తెలంగాణలో అంతకుముందు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉండింది. ఎందుకంటే వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధరలు లేక. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర పెంచండి. వాళ్ళకు ఈ సమాజంలో ఉదాహరణకి ఈ పుస్తకం తయారు చేసిన వాడు, ఈ పెన్ను తయారు చేసిన వాడు, ఈ మైక్ తయారు చేసిన వాడు, ఈ కెమెరా తయారు చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు. కానీ రైతు తను పండించిన ఉత్పత్తికి తను ధర నిర్ణయించే అవకాశం లేదు. కనుక ఇవాళ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుని, వాళ్ళు క్వింటాల్ 10,000కి క్వింటా అని వాళ్ళు ధర నిర్ణయిస్తే అప్పుడు రైతు బాగుపడతాడు. సో మిగతా వస్తువులకి ఉత్పత్తిదారులు ధర నిర్ణయించినప్పుడు పేదోడు ఎట్లా కొనుక్కోవాలి? ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినంత రైతు పేదోళ్ళు ఇక్కడ కూలి పని చేసుకుంటాడు, భూమి లేదనుకో, పేదోళ్ళు కూడా పేదోడు. ఇప్పుడు నువ్వు వచ్చి రైతు అబ్బా, నువ్వు టమాటా కిలో 100 రూపాయలు అన్నావు, నాకు ఇక్కడనేమో రోజుకి 200 వస్తున్నాయి. నేను టమాటా కిలో 100 రూపాయలు కొను, నువ్వు ఇష్టం వచ్చినంత రేట్ డిసైడ్ చేస్తే భూమి జాగా లేనోడు నెలకు ఒక 5-6 వేలు 10,000 సంపాదించే వాచ్మెన్ అనుకో, భూమి లేదు, జాగలేదు, సెక్యూరిటీ జాబ్ ఉన్నారు, లేదంటే కూలి పని చేసుకునేటోళ్ళు ఉన్నారు, లేదంటే నిరుద్యోగులలో కూడా పేద నిరుద్యోగులు భూమి జాగలేని ఉన్నారు. నువ్వు నచ్చినంత ధర నిర్ణయిస్తే వీళ్ళు ఎట్లా కొనాలట్టు? అంటే డబ్బు ఉన్నోడికేనా లేకపోతే ఉన్నోడికా? మీరు సమాధానం చెప్పకుండా ఇట్లా గాలం వేసేస్తే మరి ఎట్లా అంటున్నాను? సమాధానం చెప్పాలి. నేను చెప్పాలా, ప్రజలు చెప్పాలి? నేను చెప్పాలి కదా, రైట్, నేను చెప్తాను. అయితే ఒక్క నిమిషం చెప్పని చెప్తావా? మాట్లాడండి, మాట్లాడతా. ఒక్క నిమిషం మాట్లాడండి, అందరికీ అవకాశం. నేను అడిగిన క్వశ్చన్ వ్యాలిడే కదా. నేను అనేది ఏంటంటే వెటకారంకో లేదంటే కౌంటర్కో ఐఎమ్ నాట్ ఆస్కింగ్. నేను చెప్తాను, సమాధానం చెప్పాలి కదా. సమాధానం మీరు చెప్పాలి, ఇలా చెప్పాలి. దాన్ని ఉత్పత్తులకి, సేవలకి వాళ్ళే ధర నిర్ణయించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్రాహ్మణ్ ఒక పెళ్లి చేస్తే, పూజ చేస్తే ధర ఎవరు నిర్ణయిస్తారు? ఆయనే చెప్తాడు. ఆయన కట్నం ఎంత ఇవ్వాలనేది 20,000 10,000 అని ఆయన చెప్తాడు. అలాగే ఒక కూలి కూడా తను పొద్దున 9 గంటలకు వచ్చి సాయంకాలం 6 గంటల దాకా పనిచేస్తాడు. తన సేవకి తనే ధర నిర్ణయించాలి. ఒక పెళ్లి చేసి ఒక బాపనాయన 20,000 తీసుకపోతే ఏమి, ఒక టెక్నోక్రాట్, ఒక కన్సల్టెంట్గా ఉంటాడు. ఒక డాక్టరు ఒక పేషెంట్ని చూసి 500 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆయన జ్ఞానం ఉంది తీసుకొని. అట్లాగే కూలీ కూడా ఇవాళ ఆ కూలీ చేయకపోతే మనకి ఇక్కడ పని వెళ్ళదు. కనుక ఆ కూలీ కూడా నేను 8 గంటలు పనిచేస్తాను, నాకు 5,000 రూపాయలు కావాలని నిర్ణయించేటువంటి శక్తి ఉండాలి. కనుక ఆ సేవల్ని అమ్ముకుంటున్నాడు. 8 గంటలకు 5,000 ఎవడిస్తాడు సార్? అందరు కూలీలుగా తయారవుతారు. అప్పుడు జాబులు పట్టి నిరుద్యోగులు కూడా చదువుడు పని చేస్తారు. 8 గంటలకు 5,000 అంటే 5,000 అనుకుందాం. ఒక డాక్టరు 2 గంటలు కూర్చొని ప్రాక్టీస్లో కూర్చుంటే
20,000 పట్టుకపోతున్నాడు, 2 గంటల్లో కూర్చుంటాడు. అవును సార్, డాక్టర్లు తక్కువ ఉంటారు, కూలీలు ఎక్కువ ఉంటారు. మరి ఇప్పుడు నువ్వు కాకపోతే ఇప్పుడు నువ్వు 5,000 అంటే నువ్వు కాకపోతే ఆయన తీసుకపోతా 4,000 అంటే వచ్చి రారా 4,000 ఇవ్వని నేను ఎగ్జాంపుల్ 4,000 అనగానే ఇంకోటి 3,000 అంటాడు, 2,000 అంటాడు, 1,000 వస్తారు 500. మార్కెట్ ఈస్ దేర్. మరి వీళ్ళంతా పస్తులు ఉండాలనా? మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎవరి శ్రమకి వాళ్ళు ధర నిర్ణయిస్తే ఇప్పుడు ఇక్కడ కూలీల సంఖ్య ఎక్కువ ఉంది, ఎక్కువ చెప్తే వాడు తీసుకపోడు. ఆటో ఎక్కినప్పుడు కూడా ఎక్కువ చెప్తే ఇంకొక ఆటోకు మనం 500 అనగానే ఊపర్లో చెక్ చేస్తున్నాం, ఓలాలో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్ని కూడా ఆయన ఇష్టం వచ్చినంత డిసైడ్ చేయమని అంటారా మీరు? అయితే ఇవాళ ఒక ఆలోచన ఇప్పుడు 10,000 అడిగిండు అనుకో, నేను అద్దు నాయన 10 దగ్గరలో అడిగి అందరికంటే తక్కువ ఇచ్చే డబ్బు ఇష్టం తెచ్చుకుంటానా, నేను తెచ్చుకుంటానా చెప్పు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అటుపోవట్టు ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయితే అటుపోవద్దు, గిన్నె ఉండాలి. 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఒకటి, సోషలిస్ట్ వ్యవస్థ ఉంటుంది, అంటే ప్రతి ఒక్కరూ శక్తి మేరకు పనిచేయాలి, పని మేరకు వేతనం ఉండాలి. ప్రతి ఒక్కరూ శక్తి మేరకు పనిచేయాలి. నీకు ఎంత శక్తి ఉందో ఆ మేరకు పనిచేయాలి, నువ్వు పని చేసిన మేరకు నీ వేతనం ఉంటుంది. ఇది సోషలిస్ట్ వ్యవస్థ. ఇంకొకటి కమ్యూనిస్ట్ వ్యవస్థ. అవన్నీ వదిలేండి సార్. మరి అడిగిండ్రు సార్, ఇప్పుడు ధరను రైతులు నిర్ణయించాలని మీరు అన్నారు. అడిగిండ్రు, నీ సమాధానం చెప్తాను. ఇంతసేపు కాకుండా నేను అనే రైతులు ధర నిర్ణయించాలంటే మరి ఎట్లా అంటున్నా నేను? ప్రతి ఒక్కరూ శక్తి మేరకు పనిచేయాలి, అవసరం మేరకు వినియోగించుకోవాలి. నాకు అవసరం ఉన్నా లేకపోతే ఎట్లా కొనుక్కోవాలి? భూమి లేనోడు అనేది నా క్వశ్చన్ సార్. భూమి లేనోడు తన సేవలకు రేటు ఇప్పుడు కెమెరా లేకున్నా ఉంటారు, ఈ డప్పు ఇష్టం లేకుండా ఉంటారు, కానీ ఇవాళ తినలేకైతే ఉండడు. కూలి కొనాలి అంతే నా చాయిస్, కానీ తినాలని అంటే మాత్రం కొనాలి. అయితే మ్యాండేటరీ కదా, పండించాలి కదా, ఫస్ట్ పండించాలి కదా. అదే పండించిన వాళ్ళ దగ్గరనే కొనాలి. ప్రతి అడుక్కు తినేవాడి దగ్గర కూడా స్మార్ట్ మొబైల్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. షార్ట్ కట్ నాకు తెలిసిన విధానంలో చెప్తున్నా. కనుక ఇవాళ ఇది నిత్యావసర వస్తువు కాదు, వాడు కడుపు నిండదు దీంతో. అయినా మానసికంగా సాటిస్ఫై అవ్వడం కోసము వాడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర 2-3 కూడా ఉంటున్నాయి. తర్వాత శక్తి మేరకు పనిచేయాలి, అవసరం మేరకు వినియోగించుకోవాలి. ఇలాంటి వ్యవస్థ రావాలంటే ఇవాళ ప్రశ్న ఉత్పన్నం కాగానే సమాధానం దొరకదు. ఇవాళ వాళ్ళందరూ ఎట్లా బతకాలన్నప్పుడు ఆల్టర్నేట్ ఆలోచిస్తారు. ఇప్పుడు ఇట్లనే ఆటో డ్రైవర్ల ఇష్యూ ఇట్లనే అయింది. ఇప్పుడు బస్సు వాళ్ళకి ఫ్రీ అనగానే ఇప్పుడు ఆటో వాళ్ళు ధర్నా చేస్తారు. రేపు నేను చెప్తున్నా కదా, మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పింది చెప్తే కూలీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారా చేయరా? ఎందుకు చేస్తారు? కూలీ వాళ్ళ రేటు కూడా పెంచమంటున్నాం కదా. రైతుకు అక్కడ పంటకు ధర పెరిగినప్పుడు కూలీ రేటు కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ కూలీ రేటు కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? రైతుకు మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా సార్? అంటున్నా మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? నన్ను ప్రభుత్వంలో అడ్వైజర్గా అడ్వైజర్ బోర్డుకి చైర్మన్ పెట్టమని నా దగ్గర ప్లాన్ నేను చెప్తా. అప్పటిదాకా చెప్పారు. ఎట్లా చెప్తాము? అడగండి చెప్తా. ఏం చెప్తారు ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూతో? సరే, ఈ రైతు ఏంటంటే సంబంధం కాకుండా మీరు ఇలా ఉద్యమకారుడుగా ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారు? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాల పునాదిగా ఉద్యమం చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో అనేకులు అమరత్వం పొందిండ్రు, తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకి ఉదాహరణకి శ్రీకాంతాచారి తొలి అమరుడు, వాళ్ళ తల్లికి హుజూర్ నగర్లో టికెట్ ఇచ్చారు, అది అక్కడ గెలవని సీటు. అదే నాయన నరసింహారెడ్డి పోటీ చేయకుండా హోమ్ మినిస్టర్ని చేసి ఎమ్మెల్సీని చేసిండు. శ్రీకాంతాచారి తల్లిని కూడా ఎమ్మెల్సీ చేసి ఓ మహిళా శాఖ మంత్రిగా ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఉద్యమకారుల త్యాగానికి కాస్తైనా విలువ కట్టినట్టు ఉండేది. దండ పెడతా. మీరు దాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నా, అదంతా నేను ఎడిటింగ్లో కట్ చేస్తాను. కాదు, మనిషి ఐడియాస్ డిస్టార్ట్ చేయవచ్చు. కనుక ఉద్యమకారులకి స్వతంత్ర ఉద్యమంలో కూడా పెన్షన్లు ఇచ్చారు, స్వతంత్ర సమరయోధులకి. అట్లాంటి అవకాశం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరత్వం పొందినటువంటి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని కూడా ఒక పిలుపిచ్చింది. సో ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే నేను పదవి త్యాగం చేసినాను, నాకు కూడా నాలాంటి ఉద్యమకారులకు కూడా అవకాశాలు కల్పించాలి, వాళ్ళ చిత్తశుద్ధిని, నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ప్రపంచం యాదవ్ సార్తో మరి తెలంగాణ ఉద్యమం కోసం ఈ సీమాంధ్రులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఢిల్లీలో IIS ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు రాజీనామా చేసి మరి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిండు. తర్వాత కేసీఆర్ మీద కూడా కొట్లాడిండు. మరి ఇలా అనేక మందికి పదవులు ఇస్తున్నారు. కోటీశ్వర్లకు, ఎటువంటి త్యాగాలు చేయని వాళ్ళకు, పదవి త్యాగం చేయని వాళ్ళకు, ఉద్యమాలు పెద్దగా చేయని వాళ్ళకు కూడా కేసీఆర్ గవర్నమెంట్లో పెద్దపీట పడ్డది. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లాంటి వాళ్ళకు ఇస్తారా ఇయ్యరా, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తారా ఇయ్యరా అనేది పెద్ద సందేహమే ఉంది. ఆల్రెడీ అక్కినేని అమలకు నాగార్జునకు ఇచ్చారు, కానీ IAS మరి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి ఇప్పుడు ఇస్తారన్న గ్యారంటీ లేదు. చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇచ్చిర్రు. మరి ఆయన కేసీఆర్ మీద ఎంతగానో సమరసింహారెడ్డి లెక్క, సైరా నరసింహారెడ్డి లెక్క ఎంత కొట్లాడిండో మాకైతే తెలియదు. అట్లనే దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కూడా అపాయింట్మెంట్ దొరికింది. మరి PV సింధు కూడా దొరికింది అనుకుంటా. మేబీ ఇంకా అందరికి దొరుకుతుంది, క్రీడాకారులకు, సినిమా వాళ్ళకు. నెక్స్ట్ గుంటూరు కారం త్రివిక్రమ్కి దొరకవచ్చు, మహేష్ బాబుకి దొరకవచ్చు. ఆ పొడి కారము గుంటూరు కారము, ఆ పాట డ్యాన్స్ చేసిన శ్రీలీలకు కూడా దొరకవచ్చు. మరి ఇట్లాంటి ఉద్యమకారులకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? మాకు కూడా దొరకలేదు ఇప్పటిదాకా. చూద్దాం. మరి తరాలు మారుతున్నాయి, మరి యుగాలు మారుతున్నాయి, స్వరాలు మారాలి. ఎందుకంటే మన ఆటగాళ్ళు మారుతారు, కానీ పాలన మాత్రం మరి కొంచెం మరి టింగ్ మన పడితే అని హరీష్ రావు అన్నాడు. వాడటే పోయిండు, వీడటే పోయిండు. మరి టింగు లేదు, నా టంగు లేదు. పెద్ద కథ ఉంది దీని మీద. మరి రైతు భరోసా మీద కావచ్చు, రైతు రుణమాఫీ మీద కావచ్చు, నిరుద్యోగ భృతి మీద నేను ఎక్కడన్నా అధ్యక్ష అని మరి భట్టి విక్రమార్క గారు పెద్ద అనుభవం వేసి నిరుద్యోగుల మీద ఉంది. రానున్న కాలంలో ఎక్కడన్నారో దగ్గర నినిపిస్తాం, చూపిస్తాం, డప్పు కొడతాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ 200 acres దాని మీద కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద కూడా పెద్ద మొత్తంలో ధర్నాలు, రాస్తారోకలు జరుగుతున్నాయి. మరి వారితో కూడా చర్చలు జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని మేము కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై హింద్. మహిపాలన్న